ఆయన నెరవేరుతుంది. ఆ విజయ్ కుమార్ గారు చాలా సహకరించారు. వెంటనే వచ్చేసారు. అవి హ్యాట్రిక్ అంటారు, ఇంకోసారి కొనుక్కొస్తే హ్యాట్రిక్ అయితే సంవత్సరం తర్వాత వచ్చారు. 10 సంవత్సరం వెయిట్ చేయడం. రామాలయ ప్రతిష్ట త్వరగా జరిగితే ఆ ప్రతిష్ట కార్యక్రమం వారి చేతులపై జరుగుతుంది. 2017 లోపలనే తప్పకుండా జరుగుతుంది. తర్వాత 1980 సమితి నిర్మాణంలో మీకు అందరికీ తెలుసు. శాస్త్రీయ సంగీతం చాలా అడుగులపోయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, తమిళనాడు ఎప్పుడు చాలా ఎక్కువ పైపోతూ ఉంటుంది. తమిళనాడు అప్పుడు ఆ ఆవేదనను ఆయన అర్థం చేసుకొని ఉంటే కళాపాసం కాబట్టి ఈ ఎట్లా చెప్తే బాగుంటుంది, ఏ మెసేజ్ ఇస్తే బాగుంటుందని ఆ భావాలన్నిటికీ ఒక శంకర శాస్త్రి క్యారెక్టర్లో రూపకల్పన చేశారు. ఆయన యాక్చువల్గా శంకర శాస్త్రి వేయించింది మంచి సెలక్షన్తోనే శాస్త్రీయ సంగీతం చాలా అభివృద్ధి పోయింది. 50 చేశారు. తర్వాత ఆ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే శంకర శాస్త్రి గారు మహావిద్వాంసం, కానీ ఆయన సరిగా ఎంకరేజ్మెంట్ చేసేటప్పటికి చాలా లాస్ట్ సీన్ జ్ఞాపకం చేస్తారు. లాస్ట్ సీన్ వచ్చేటప్పటికి అదురాలనే వచ్చి చెప్తారు, శంకర శాస్త్రి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, శాస్త్రీయ సంగీతం గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఒక వ్యక్తి ఈ ఆవేదనను తెలుసుకొని దాన్ని ప్రమోట్ చేయడమే కాదు, ఒక మాన్యుమెంట్ని క్రియేట్ చేయడం చాలా గొప్ప విషయం. Many institutions, they depend upon one individual or several individuals. When they dissociate or disinterested, you have to create a monument for everything. Monument ఉన్నప్పుడే అది లేచిపోతుంది. అంత తిరుమలలో ఆనాడు కొండల్లో గుంటలో చిన్న దేవాలయం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి కంప్లీట్ అయింది. ఆ కాన్సెప్ట్ చూపించాలి. ఒక మంచి భాగాన్ని చేసిన తర్వాత శంకర శాస్త్రి గారు వస్తారు. వచ్చిన తర్వాత అందరికీ తెలియదు ఒక ఆర్గనైజేషన్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉంటే అప్పుడు చెప్తాను. బికాస్ ఏ ఆర్టిస్టు కానీ బాల్యావస్థ నుండి బాలకర్త వరకు పరిచయం చేసి ఒక వేదిక మీద ఇది చేసేది ఒక ఆర్గనైజేషన్. దాని తర్వాతనే పేరు ప్రతిష్ఠిస్తారు. కాబట్టి శంకర శాస్త్రి గారు లోపలికి కూర్చొని ఏం చెప్తారు, ఇంత మహాన్ పాదాభిషందం శిరస్సు వయసు పాదాభిమంటారు. అప్రిషియేషన్ వాళ్ళు ఎంతో దాని సన్మానం ఆర్గనైజేషన్. అదే కాన్సెప్ట్ను ఈవేళ విద్వాంసులు ఆర్గనైజర్స్ చేయడం చాలా ప్రొఫెషనల్ కాన్సెప్ట్ ఈవేళ. అయితే అంత పాదాభినందనం శిరస్సు ఇస్తున్నారు. అంత గొప్ప పాదాభినందనం చేస్తే ఆయన బ్లెస్సింగ్స్తో మీ మెస్టిషన్స్తో మనం సన్మానం చేయమంటే వాళ్ళు ఎంతో సహృదయంతో దాన్ని అర్థం చేసుకొని వేళ విజయ్ కుమార్ సహకరించి చాలా గొప్ప విషయం. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం శ్రీ త్యాగరాజ సంగనాథ్ గారి శుభాశీస్సులచే సన్మానం. ఇంతకుముందు చెప్పినట్టుగా సభకు, సభ నిర్వాహకులకు వారు ఎంతో గౌరవించాలని చేస్తున్నారు. ఒక సన్మానం వందే సభా దంపతులు, ఎందరో మహానుభావులు, అందరికీ అభివందన. ఎందరో కళాకారులు, నిష్ణాతులైన కళావేత్తలు వారి వారి రంగాలలో మహోన్నత శిఖరాలను నిర్వహించడానికి ఆనందమైన తగు వేదికలు కల్పించి నిరుపమ నిస్వార్థ సేవా ధర్మాన్ని పరమ పవిత్ర కర్తవ్యంగా నిర్వర్తిస్తున్న వివిధ విశిష్ట సాంస్కృతిక సంస్థలకు, సభలకు సాధనాలు నిరంతర చదనాలు. ఈ సభలే లేకపోతే కళలు ఎక్కడ, కళాకారులు ఎక్కడ, కళామయ ప్రపంచం ఎక్కడ, ఆనందో బ్రహ్మం ఎక్కడ? శాస్త్రీయ ప్రాంతమైన ఈ అంతరంలో సంగీత నృత్య కళా వికాసానికి జనరమైన కార్యక్రమాలను నెలకొల్పి రసరమ్య ఆనందబ్రహ్మ త్యాగయ్య స్మారకాన్ని శ్రీ త్యాగరాజ సంగీత సభగా నామకరణం చేయడంలో మీ విజ్ఞత వెలువరిస్తున్నది. పైగా సభా ప్రాంగణంలో సజీవమైన గారి పేరిట సువిశాల సుందరత ఆయుర్వేదం నిర్మించడం మీకు గల గానకళ గాఢాభిమానానికి ప్రబల తార్కాణంగా భాషిస్తుంది. ఇది వ్యవస్థాపకుల చిత్తశుద్ధికి, సర్కారీ స్థితికి,
ప్రత్యక్ష సాక్ష్యం. కళల గరువు సంభవిస్తున్న కళల గణాంశగా ప్రఖ్యాతిగాంచి కీర్తివంతులు భారత జాతి రత్నాలు ప్రముఖ సిద్ధాంత విద్వాంసులు పండిట్ రవిశంకర్, వాయువ్య విద్యా ప్రవీణ బాల వెంకటస్వామి నాయుడు, పద్మవిభూషణ డాక్టర్ మంగళపల్లి బలవలికృష్ణ, హిందుస్థానీ సంగీత దిగ్బంధుని శ్రీమతి పర్వీన్ సుల్తానా, సుప్రసిద్ధ చలనచిత్ర గాయకి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు విశ్వవిఖ్యాత నాట్య కళాకారులు నర్తకీమలు శ్రీమతి శోభానాయుడు, శ్రీమతి యామిని కృష్ణమూర్తి, ఇంకా ఎందరో కర్ణాటక హిందుస్థానీ కళాకారులు, కూచిపూడి కథాకళి, భరతనాట్యం కళావతంతులు తేజోమైన ఈ సభా వేదికపై వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అపారమైన ప్రజాభిమానాన్ని, ఆశీర్వాద బలాన్ని తొలగి అంచెలంచెలుగా ఎక్కి అన్నేయ అభినయాన్ని సాధించినంత అతిశయోక్తి కాగా ఉభయతారకంగా కమనీయ కళాత్మక చలనచిత్రాలు, అనంత కల్పనల కళాఖండాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో వలచిన మా వంటి కళాకారులకు, సాధకులు, మీ అత్యున్నత దీక్షా దర్శకులకు, కళా ప్రయత్నానికి ముగ్గురుగా తప్పదు. గత 60 సంవత్సరాలుగా మీ సభ ద్వారా పరిచయమై లబ్ధోపదేశమై శిఖరాయమానంగా విరాజిల్లుతున్న కళా ద్రష్టలు సదా సర్వదా మీ సభ ఔన్నత్యాన్ని స్మరిస్తూనే ఉంటారు. ఈ శాస్త్రీయ మనోధర్మ మధుర మందుల మంగళకర కళాజ్యోతి నిరంతరం దేదీప్యమానంగా వెలిగేందుకు అరచేతిలో అడుగుపెట్టి అతి భద్రంగా కాపాడుతున్న మీ వంటి నిస్వార్థ సేవా పరాయణకు, ధన్యాత్మలకు ఆర్థిక ప్రాంజలి ఘటిస్తూ సరస సంగీత నృత్య కార్యక్రమాలకు రంగభూమి అయిన రాణకెక్కిన శ్రీ త్యాగరాజ సంగీత సభకు పరిపరిగా ప్రశంసల జరులతో అభిషేకిస్తూ సంగీత సభా కల్ప తనువుగా శ్లాఘిస్తూ బిరుదు ప్రదానం గావిస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం కాకపోతే ఇంతటి మహద్భాగ్యం నాకు దక్కేది కానే కాదు. దొరకనా ఇటువంటి సేవ ఇదే పరమపద ప్రాప్తికి అనువైన శుభభూయ భవతి కళాతపస్వి జై విశ్వనాథ్. శ్రీ కె విశ్వనాథ్ గారి శుభ కార్యక్రమాల్లో త్యాగరాజ సంగీత సభ ప్రెసిడెంట్ మీ అందరి సపోర్ట్ మధ్య స్వీకరించారు. వేద వేదాంత వనవాసి పూర్ణ సస్యహాసిన అమ్మవారి అనుగ్రహం ఈ అద్భుతమైన సన్మాన పత్రాన్ని మన అనంతపురం పట్టణ వాసు బియ్యూరు కవి వెంకన్న గారు చేశారు. ఈ సమన్వయ మిత్రులారా, సన్మానం విధానం ఈ సాధారణంలో మరి రంగన్న గారు, శామాజీ గారు, సాహితీ గౌరవులు, శ్రీ రామాంజనేయ గారు, శ్రీ సంధ్యామంగళం బద్రీనాథ్ గారు, శ్రీ ఎం పాండురంగాచార్య గారు, శ్రీ ఎస్ఎం బాషా గారు, ఎవరైనా పిలిచారా? ప్లీజ్ కమాండ్
వచ్చేసాను సైడ్ పేరు చదివానంతా త్వరగా వస్తే బాగుంటుంది. సభ వారు ఈ ల్యాండ్ వారు ఈ కృష్ణారెడ్డి గారి సహకరించి మున్సిపాలిటీ సహకరించి 50,000 feet ల్యాండ్ ఇచ్చారు. వారిలో కట్టుకోమని ఇచ్చారు. మేము స్టార్ట్ చేసాం. వారిలో పాల్గొని కృష్ణ గారి నుంచి భూమి చేశారు. దాని తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల బాగా స్లో అయిపోయింది. ఎంతవరకు ప్లీజ్ రీజన్ వెళ్తుంటే 10:30కి మా క్లాస్మేట్ బాగా చేశారు. ఆయన ఎదురుగా వస్తున్నారు. జస్ట్ విష్ చేస్తే స్టార్ట్ చేశారు. ఏంటి సార్ అంటే మీకు ఇంకా తెలియజేస్తాను. మీరు దాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి ఇంకొకరు ఎవరో దానికోసం ఇది చేశారు. రేపు రోజున కౌన్సిల్లో అది పాస్ అయిపోతుంది. ఇట్ విల్ స్టేట్ ఫర్ ఎట్లా చేయాలనుకుంటే మీ ఇష్టం. ఆ సినిమా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను ఇమీడియట్గా రాత్రి 1 గంటలకు మొబైల్ చేయించి తెల్లవారు ఆగే పడుతున్నాను చేశాను. ఆయన సభ్యులు అంతా విన్న తర్వాత అయ్యో నాకు అనేది ఆ ఏళ్ళ కౌన్సిల్ మీటింగ్ కూడా రాకుండా చేశాను. తప్పకుండా ఆయన సార్ అక్కడి నుంచి సార్ సార్ దగ్గర గొప్ప కార్యం చేయలేదు. ముఖ్యంగా ఈ త్యాగరాజ సంగీత సభ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎన్నోసార్లు వింటా ఉంటాను. పెద్ద పెద్ద మహనీయులు ఇక్కడ చేస్తుంటారు. చాలాసార్లు విన్నాను. ఆయన ఏదో దూరంగా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సంగీతం మన భారతదేశ సంగీత ప్రకారం ఈ మంది కూడా చాలా అవసరం. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల మనం ఎంకరేజ్ చేయాలి. ఇదంతా కూడా మున్సిపల్ సైడ్ యొక్క లేబర్ పబ్లిక్ స్పేస్, ఇది పబ్లిక్ పర్పస్ కోసమే అనమాట. ఇదంతా మనం చేస్తూ ఉండేదంతా కూడా పబ్లిక్ పర్పస్కే కాబట్టి చాలా గొప్పగా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమంటే మన అనంతపూర్ నగరానికి మన గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు కూడా ఈ సంస్కృతి కళా సంస్కృతిని ఎంకరేజ్ చేయాలని శిల్పారామాన్ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇలాంటివి మన అనంతపురం నగరంలో మన జిల్లాలో అంతా కూడా ఇలాంటివి చాలా ఏర్పాటు చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా దీనికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చిన వారి పేర్లను ఇప్పుడు చదవడం జరుగుతుంది. జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ బి శ్రీకృతి అయ్యంగార్, ఎం లక్ష్మీ సాయి చరిత, ఎం లక్ష్మీ సాయి చరిత.
ఇది జూనియర్స్ విభాగంలో విన్నర్స్. సీనియర్స్ విభాగంలో కె శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ జే దీప్తి, Once more, I announce first. కొంచెం రానా కొంచెం ఓకే సార్ తీసుకోమ్మా. లక్ష్మీ సాయి చరిత జూనియర్స్ విభాగంలో తీసుకోమ్మా. సీనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ కె శ్రీదేవి గారు, సెకండ్ ప్రైజ్ జే దీప్తి. పట్టు రామప్రసాద్ గారు, శ్రీ నాగరి హరిశేఖరరావు గారు, శ్రీ శివశంకర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ ఎం గిరిప్రసాద్ గారు, గారు, ఆనరరీ అకౌంటెంట్ శ్రీ ప్రభాకర్ గారు, ఓకే రెడీ సార్. సార్ ఫోటో సార్ సార్ ప్రభావతి గారు, శ్రీమతి ఆదరణ శైలజ కృష్ణ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీమతి లక్ష్మీ కోమయాజీ గారు, శ్రీమతి సరోజ వేరా గారు, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీమతి పద్మజ ఆదిశేష గారు, శ్రీమతి అరుంధతి ముఖయ్య చౌదరి గారు. సార్ మీరు ఆపకే వెళ్ళండి సార్. సార్ నారా సార్ సార్ కొంచెం బ్యాక్ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. జస్ట్ వన్ ఫోటో మేడం. మేడం ఓకే రెడీ మేడం. నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మేడం. సార్ కొంచెం బ్యాక్ మాటండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం బ్యాక్ రండి సార్ మీరు. సార్ మేడం ఓకే రెడీ మేడం. సార్ పట్టుకోండి. సో ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే ఇట్లా ఇట్లా చూడమ్మా, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడమ్మా. ఓకే థ్యాంక్ యూ. మీరు సార్ మీరు అక్క ఇక్కడ చూడక. బాబు
చేసేయండి సార్, చేసేయండి ఫస్ట్. కొంచెం ఉండమ్మా, కొంచెం ఉండమ్మా. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. కాలాంతర కౌశధారి న్యాయాధీశుల వద్ద కాకిని గ్రంథను కాకిని చేసిన కర్కశ తత్వ వాగ్వాహిని కోరి దయచేసి ప్లీజ్ anybody participating in the discipline of the పెద్దలు సంతోషమానికి పాలసంబంధానికి సత్యాలు రండి సార్. కమెంట్ ఇక్కడ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హైదరాబాద్ గారు సార్ ఇక్కడ చూడండి సార్. సార్ బాలసముద్ర నాగరాజు గారు జ్ఞానేశ్వరి ప్రజ్ఞావైభవ విశేష అరుంధతి గారు ఇక్కడ చూడండి సార్. సార్ ప్రాక్టీసింగ్ డాక్టరే జీవనాలపై సంచరించేటువంటి వైద్య సేవ ధృవీయులు వారు పద్మావతి గారు అదృష్టవశాత్తు జ్ఞానేశ్వర గారి పుత్రిక. కొంచెం ఎన్నికి రండి సార్. చిన్మయ మిషన్ నుంచి పెద్దలు ఆత్మానంద స్వామి వారు చేశారు. వారిని జట జటాయమానం చేసిన పెద్దలు వారిని ఓకే థ్యాంక్ యూ. ఓకే రెడీ సార్. సార్ రెడీ సార్. థ్యాంక్ యూ సార్. జ్యోతి అందించారు. మైక్ ఇమ్మా. చాలా హ్యాపీ స్వామీజీ. థ్యాంక్ యూ బాబు. అభిమానం విలువలై లభిస్తుంది సభాక్షేత్రంలో. బయట మహేంద్ర వేడితో కాదు, చాలా అర్థంగా ఉందంటే దాని అర్థాన్ని మహేంద్ర వేడి. థ్యాంక్ యూ మిత్రులారా. సన్మాన పర్వం ముగిసిన దిగ్విజయమై ఇక సభాపర్వం జ్ఞానేశ్వర నిరంతర తరగతుల ఉద్విగ్నభరిత మానసులు మరి వారిని సభ్యత్వం 80% స్టాండింగ్ ఓవేషన్ ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి పెద్దలు జ్ఞానేశ్వర గారికి ఒకసారి సపట్టతో దేహం శ్రీకరమై చరణి రమణీయ పరమాత్ముడి ఉపదేవి యాజకుల సాంద్రవాడి మనోజ్ఞాన భావనాల సకారాత్మక ప్రదీపాలపై సంపూర్ణ జీవిత ప్రకారం శ్రీ రమణ గారు, శ్రీ మురళి గారు, శ్రీ పవన్ కుమార్ గారు, కుమారి చరిత, శ్రీ రాజ్ కుమార్ గారు, శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీ బాబా భక్తి గారు, శ్రీ పల్లవి సాయి గారు, కుమారి సాయి ప్రసన్న, శ్రీ వందనామణి గారు. ఇలా కంటిన్యూ ఉంటుంది. నువ్వు ఫోటో తీసుకున్నాగా పైన కదా. కానీ సార్ ఓకే నైన్కి రండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. లెట్స్ గివ్ ఫోటోగ్రాఫర్స్ దే రిప్రజెంట్ ఫోటో ఆర్గనైజర్ వారి స్పందన విన్నాం. ఓకే బాబు దయచేసి వికెట్ చేద్దాము.
అభిమానులే మరి బాబు దయచేసి ఇంటికే ఫోటోలు తీసుకోవచ్చు సార్. ప్లీజ్ ఫోటోస్ కళాకారులు ఫోటోల మీద చూపించే దృష్టి సాధారణమైన మాటలని సంగీత కళాకారులకి తీసుకోండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఈ టెక్నాలజీ ఈ మాయలు చేయడం Please, some people try to get up to the Thank you, sir. సైడ్